బూటుకట్టు బాలరాజు ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై సోహెల్, మేఘలేఖ, సునీల్, ఇంద్రజ, సిరి హనుమంత్, జబర్దస్త్ రోషిని ఇంకా చాలా మంది ఉన్నారు. డైరెక్టర్ బై కోనేటి శ్రీను. ఇక ఏమాత్రం సోది లేకుండా ఫటాఫట్ మూవీ రివ్యూ చెప్పేస్తాను. అంతకంటే ముందు మా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, మీకు మూవీ రివ్యూ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సోహెల్ అలియాస్ బూటుకట్టు బాలరాజు ఊర్లో అతిపెద్ద పనికిమాలిన వ్యక్తిగా గుర్తింపు పొందుతాడు. అయితే పట్టేలమ్మ అలియాస్ ఇంద్రజ ఆ ఊరికి అమ్మలా అన్ని విధాల సహాయం చేస్తూ ఉంటుంది. మరోవైపు పట్టేలమ్మ కూతురు మహాలక్ష్మి బూటుకట్టు బాలరాజు చిన్నప్పటి నుండి ఎంతో స్నేహంగా ఉంటారు. మహాలక్ష్మి తన ప్రేమ గురించి బాలరాజుకు చెప్పడంతో అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. మరి బాలరాజు మహాలక్ష్మిల ప్రేమకి అడ్డున్న సమస్య ఏమిటి? అసలు ఎందుకు బాలరాజు సర్పంచ్ గా పోటీ చేస్తాడు? ఇంతకీ పట్టేలమ్మపై బాలరాజు సర్పంచ్ గా గెలిచాడా లేదా అనేదే మిగతా స్టోరీ లైన్ అన్నమాట. మూవీలో ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో హీరోగా నటించిన సోహెల్ తన యాక్టింగ్ తో ఎక్స్పెషల్లీ కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ లో ది బెస్ట్ ఇచ్చాడు. ఇక హీరోయిన్ గా నటించిన మేఘలేఖ తన యాక్టింగ్ తోనూ బ్యూటిఫుల్ లుక్స్ తోనూ ఎక్స్ట్రాడినరీ గా మూవీలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పర్టికులర్లీ లవ్ సీన్ లో చాలా నేచురల్ గా చేసింది. ఇక సెకండ్ హీరోయిన్ సిరి హనుమంత్ కూడా బ్యూటిఫుల్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం బాలరాజు పడే తపన, అలాగే సర్పంచ్ గా గెలిచే క్రమంలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక సునీల్ గారు, ఇంద్రజ గారు, జబర్దస్త్ రోషిని వీళ్ళు ఉండటం వల్ల మూవీలో కాస్త ఫన్ క్రియేట్ అయింది. అలాగే ముక్కు అవినాష్, సద్దాం క్యారెక్టర్స్ లోని కామెడీ కూడా హిలేరియస్ గా వర్కౌట్ అయింది. ఇక మూవీలో మైనస్ పాయింట్స్: కోనేటి శ్రీను తీసుకున్న స్టోరీ అండ్ సోహెల్, ఇంద్రజ క్యారెక్టర్స్ బాగున్నప్పటికీ స్టోరీ మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగుతుంది. ఎక్స్పెషల్లీ సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదు. ఇక హీరో హీరోయిన్ల మధ్యలో వచ్చే లవ్ స్టోరీలో కూడా కొత్తదనం కనిపించదు. మొత్తానికి డైరెక్టర్ స్క్రిప్ట్ లో రాసుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసిన సినిమాలో రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ని కాస్త ఎంటర్టైన్ గా రాసుకుని ఉండింటే సినిమాకి ప్లస్ అయ్యేది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే సీన్ కూడా ఇంకాస్త బెటర్ గా రాసుకుని ఉండింటే బాగుండేది. ఇక మూవీలో టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అందించిన సాంగ్స్ అండ్ బీజిఎం మాత్రం పర్వాలేదు, బాగుంది, మూవీకి ప్లస్ అయింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమి లేదు. ఓవరాల్ గా ఈ మూవీని థియేటర్ లో చూడాలా వద్దా అనుకుంటే కామెడీ ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి మాత్రం ఈ మూవీ బీభత్సంగా నచ్చేస్తుంది. ఇది గైస్ బూటుకట్టు బాలరాజు మూవీ రివ్యూ గనక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బూటుకట్టు